నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ప్రస్తుతం మనం ప్రాథమిక పాఠశాల కోసం గ్రామస్తులు వాళ్ళు వేచించి ఒక బస్ని కూడా వీళ్ళు స్కూల్ కోసం ఇవ్వడం జరిగింది. మరి ఇలా ప్రభుత్వాన్ని స్కూల్ని నడిపించడానికి మంచి ఇలాంటి సౌకర్యాలు కనిపించిన స్కూలు ప్రస్తుతం మూతబడ్డది. గతంలో 100 మందికి పైగా విద్యార్థులని చదువుకునే ఇలాంటి బడి ఇప్పుడు మూతబడిన దృశ్యాలను మనం ఫస్ట్ న్యూస్ లైవ్లో చూస్తున్నాము. మరి ఎక్కడైతే విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు, స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, విద్యాభివృద్ధి ఏ విధంగా జరుగుతున్ననే అంశాలను మనం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మనం వివరాలు తీసుకోవడం జరిగింది. సుమారుగా ఈ పాఠశాలకు మన ఊరు మనబడి కింద దాదాపు 7 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సౌకర్యాలను చాలా బ్రహ్మాండంగా నిర్మించినా కానీ చదువుకోవడానికి పిల్లలు రాకపోవడం అనేది చాలా శోచనీయమైన సంఘటన. ఎందుకంటే కొన్ని చోట్ల అసలు స్కూల్ తరగతి గదులు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, సౌకర్యాలు లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక్కడ మరి అన్నీ ఉన్నా ఎందుకు విద్యార్థులు చదువుకోవడానికి రావడం లేదు? గతంలో వీళ్ళు స్కూల్ కోసం ఒక బస్సును కూడా కేటాయించడం జరిగింది గ్రామస్తులు. మీరు చిత్రంలో బస్సును ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నర్సింగాపూర్ అంటే ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే స్కూల్ బస్ ఉంటుందో అదేవిధంగా స్కూల్ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు ఇలాంటి విషయాన్ని మనం అభినందించాలా. కానీ ప్రస్తుతం ఉన్న ఈ స్కూల్ బంద్ అనే అంశం పైన ఖచ్చితంగా గ్రామస్తులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఇంత మంచి అవకాశము, విద్యాభివృద్ధి నిధులు ఇవన్నీ కేటాయించిన తర్వాత కూడా ఇందులో చదువుకోవడానికి పిల్లలు రాకపోవడం అనేది ఖచ్చితంగా దీంట్లో విద్యా వైఫల్యం అంటారు. మరి విద్యా వైఫల్యం చెందితే ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు కానీ ఎలాంటి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మూతపడకుండా సౌకర్యాలను కరెక్ట్గా ప్రజలకు, విద్యార్థులకు అందరికీ అందే విధంగా ఉపయోగిస్తూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ స్కూల్ కూడా మూతపడకుండా విద్యారంగాన్ని పెంపొందించి కృషి చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ప్రజలారా ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం కోసం ఖచ్చితంగా ప్రశ్నించండి, సమాచారాన్ని వెలుగులోకి తీసుకురండి, ప్రజలకు అవగాహన కల్పించండి.